అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే 5 నిమిషాల్లో హెల్తీగా మిల్లెట్స్‌తో కొబ్బరి బూరెలు చాలా ఈజీగా, హెల్తీగా చేసుకోవచ్చండి. డీప్ ఫ్రై చేసే పని లేకుండా చాలా హెల్తీగా ఇలా చేసుకోవచ్చండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దివ్యామృతం. అందరూ ఎలా ఉన్నారండి? ఇక్కడ నేను కొర్రలతో ఒక ఇడ్లీ, దోస బ్యాటర్ రెడీగా ఉంచుకున్నానండి. నేను రెండిటికి ఇది వాడుతాను. ఇది చక్కగా ఫర్మెంట్ అయ్యి రెడీగా ఉందండి. మీరు రెగ్యులర్ దోస బ్యాటర్ అయినా కూడా వాడుకోవచ్చు. ఇక్కడ మిల్లెట్ బ్యాటర్ అయితే ఇంకా హెల్తీ ఆప్షన్ కాబట్టి నేను ఇలా చేస్తున్నానండి. ఇది చక్కగా పొంగి రెడీగా ఉందండి బ్యాటర్ అనేది. ఇంకా నేను బేకింగ్ సోడా, సాల్ట్ అది ఏమి యూస్ చేయట్లేదండి. చక్కగా ఫర్మెంట్ అయింది కాబట్టి దీన్ని రెడీగా ఇలా యూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ స్టఫింగ్ కోసం మనము ఎండు కొబ్బరి పొడి అండి, డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అంటారు, అదొక 2 స్పూన్స్ బెల్లం పొడి అండి. మీరు తాటి బెల్లం పౌడర్ అయినా తీసుకోవచ్చు, రెగ్యులర్ బెల్లం పౌడర్ అయినా తీసుకోవచ్చు అండి. కొద్దిగా యాలకుల పొడి. ఇప్పుడు ఈ మిక్స్చర్ని చక్కగా మిక్స్ చేసుకుందాం అండి. ఇన్స్టెంట్గా చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అండి. అందరి ఇంట్లో దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ రెడీగా ఉంటుంది. ఇక్కడ నేను బెల్లము, నువ్వుల పొడి, తాటి బెల్లము, కొబ్బరి పొడి 3 మిక్స్ చేసి నేను ఒక మిక్స్చర్ రెడీ చేసుకున్నానండి. తాటి బెల్లం కూడా చాలా హెల్తీ ఆప్షన్ కాబట్టి ఈ రెండిటితో యూస్ చేసి మీకు చూపిస్తానండి. ముందుగా మనము క్యాస్ట్ ఐరన్ గుంత పొంగనాల ప్యాన్ రెడీ చేసుకోవాలండి. వేడిగా ఉంచి కాస్త గీ అప్లై చేయాలండి. సిలికాన్ బ్రష్ యూస్ చేసి అన్నిటికీ గీ అప్లై చేసి రెడీగా ఉంచాలండి. బాగా హీట్ చేయాలండి, లేకపోతే అతుక్కుపోతాయి, సరిగ్గా రావండి పొంగనాలు అనేది. ఇక్కడ ఇది కొబ్బరి బూరెలన్నా అనొచ్చు, స్వీట్ పొంగనాలు అనొచ్చు, మన ఇష్టం అండి. ఇన్స్టెంట్గా అయిపోయే స్వీట్ అండి. మనం తీసుకున్న మిల్లెట్ బ్యాటర్ని హాఫ్ ఫిల్ చేస్తున్నానండి. కంప్లీట్గా ఫిల్ చేయట్లేదు, హాఫ్ మాత్రం ఫిల్ చేసి తర్వాత స్టఫ్ యాడ్ చేస్తానండి. కొబ్బరి స్టఫ్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను ముందుగా చూపించిన తాటి బెల్లం మిక్స్చర్ యాడ్ చేస్తున్నానండి. తాటి బెల్లం పౌడరు, ఎండు కొబ్బరి పొడి, నువ్వుల పొడి, యాలకుల పొడి 3 యాడ్ చేసిన మిక్స్చర్ అండి ఇది. అది ఫస్ట్ వేస్తున్నానండి. ఇంకా మనము కొబ్బరి పూర్ణాలని వాటిని రెడీ చేసుకొని బాల్స్ లాగా చుట్టి, చాలా హెక్టిక్ ప్రాసెస్ అండి. మినిమం 1/2 అవర్ టు 45 మినిట్స్ పడుతుంది. అదే ఇదనుకోండి, ఇన్స్టెంట్గా ఎండు కొబ్బరి పొడి రెడీగా ఉంటుంది అందరి ఇళ్లలో. ఇప్పుడు మీకు చూపించిన ఎండు కొబ్బరి బెల్లం పొడి మిక్స్చర్ కూడా కొన్ని హోల్స్లో వేసి చూపిస్తున్నానండి మీకు. ఇంకా దీన్ని మన బ్యాటర్తో కవర్ చేసేయాలండి స్టఫ్ని. సెంటర్లో స్టఫ్ అలా ఉండిపోతుందండి. ఇంకా మనం బాల్స్ చేసి ఆ హెక్టిక్ ప్రాసెస్ కాకుండా డైరెక్ట్గా స్టఫ్ ఇలా యాడ్ చేసుకొని దోశ బ్యాటర్తో కవర్ చేసేయడం, అంతే అండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. ఇక్కడ గీతో వీటిని ఫ్రై చేసుకుంటే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి. అసలు 1-2 తిని ఆగలేరండి, ఇంకా తినాలనిపిస్తుంది. మంచి పిండి వంటలాగా ఇల్లంతా మంచి స్మెల్ కూడా వచ్చేస్తుందండి. చేస్తున్నదేమో చాలా సింపుల్గా చేస్తున్నాం, కానీ ఇల్లంతా గీతో చేస్తే మాత్రం మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు 2 వైపులా వీటిని ఫ్రై చేసుకోవాలండి. మూత కూడా పెట్టి కాసేపు సిమ్లోనే ఉంచితే చక్కగా ఫ్రై అవుతాయండి. హడావిడిగా ఫ్రై చేస్తే సెంటర్లో బ్యాటర్ సరిగ్గా కుక్ కాకుండా పచ్చిగా ఉండిపోతుందండి. చక్కగా మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ తీసుకొని కుక్ చేసుకోవాలండి. మన స్వీట్ పొంగనాలనండి, కొబ్బరి బూరెలనండి చక్కగా గీతో ఫ్రై చేసుకొని రెడీ అయిపోయాయండి. ఇంటికి పిల్లలు రాగానే స్నాక్ లాగా ఇవ్వచ్చు, మనము ఈవినింగ్ స్నాక్ లాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎనీ టైం చేసేసుకునే స్వీట్ రెసిపీ అండి. మీరందరూ కూడా ఈ హెల్దీ రెసిపీని ట్రై చేయండి. మరొక హెల్దీ రెసిపీతో మేము ముందుంటానండి. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.